60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన కార్డు అయితే సీనియర్ సిటిజన్ కార్డు అండి. ఈ కార్డు అయితే అప్లై చేయడానికి మగవారు అయితే 60 ఏళ్ళు దాటి ఉండాలి. అదేవిధంగా ఆడవాళ్ళు అయితే 58 ఇయర్స్ దాటి ఉండాలి. అలాంటి వాళ్ళకైతే ఈ సీనియర్ సిటిజన్ కార్డును అయితే ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ అథారిటీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు అనేది ఇండియాలో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఈ కార్డు కలిగిన వారికి చాలా రాయితీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటి, దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి సమాచారం కోసం అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే షేర్ చేయండి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉండటం వల్ల ట్రావెల్ బెనిఫిట్తో పాటు ఫినాన్షియల్ బెనిఫిట్ పొందవచ్చు. అదేవిధంగా హెల్త్ బెనిఫిట్తో పాటు పాస్పోర్ట్ బెనిఫిట్ అయితే పొందవచ్చు. ఈ కార్డు కలిగి ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఇలాంటి బెనిఫిట్స్ ఎన్నో పొందవచ్చు. ఈ కార్డు కలిగి ఉండటం వల్ల బస్ టికెట్ పైన అయితే 25% రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో అయితే వృద్ధులకు 2 సీట్లు అయితే ప్రత్యేకంగా రిజర్వ్ అయితే చేయడం చేస్తారు. అలాగే వయోవృద్ధులకు అయితే రైల్వే స్టేషన్లో స్పెషల్ టికెట్ కౌంటర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకైతే అలాగే గర్భిణీలకైతే లోయర్ బెర్త్ రిజర్వేషన్లో అయితే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని ఎయిర్లైన్స్ లో అయితే సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉండటం వల్ల సీనియర్ సిటిజన్స్ కి బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వీళ్ళకి స్పెషల్ కౌంటర్స్ తో పాటు వీల్ చైర్ సదుపాయం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ కి కొన్ని బ్యాంక్స్ లో అయితే ప్రత్యేక కౌంటర్లు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అమౌంట్ పైన అయితే వడ్డీ రేట్ కాస్త ఎక్కువగా అయితే ఉంటుంది. డిపాజిట్ చేసే 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న వారికి అయితే అదనంగా 5% వడ్డీని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 80 ఏళ్ళు దాటిన వారికి అయితే 1% అయితే వడ్డీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో అయితే 80 ఏళ్ళు పైబడిన వారికి 8.5% వడ్డీ రేట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 60 ఇయర్స్ నుండి 79 ఇయర్స్ మధ్య ఉన్న వారికి అయితే 7.9% గా వడ్డీ అయితే లభిస్తుంది. అదేవిధంగా ట్యాక్స్ పరంగా చూసుకుంటే 60 ఇయర్స్ దాటిన వారికి అయితే 7 lakhs వరకు అయితే పన్ను మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 80 ఇయర్స్ దాటిన వారికి అయితే 10 lakhs వరకు అయితే ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 బడ్జెట్ లో భాగంగా 60 ఇయర్స్ పైబడిన వారికి అయితే 12 lakhs వరకు అయితే పన్ను మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్స్ కి వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం పైన టీడీఎస్ బెనిఫిట్స్ అయితే 1 lakh వరకు అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా పాస్పోర్ట్ బుక్ చేసుకునే వారికి ప్రత్యేక కౌంటర్ని అయితే కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు 10% వరకు అయితే రాయితీని ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డు కలిగిన వారికి అయితే హాస్పిటల్లోను మెడికల్లోను లైఫ్ ఇన్సూరెన్స్ లోను ప్రీమియం పైన అయితే తగ్గింపు కూడా ఉండటం జరుగుతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రయోజనాలు కూడా సబ్సిడీ రూపంలో అయితే అందడం జరుగుతుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కావున ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు మీ గ్రామ వార్డు సచివాలయంలో అయితే దరఖాస్తు చేసుకున్నాక మీ అప్లికేషన్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అప్రూవ్ అవ్వడానికి అయితే 1 వీక్ అయితే టైం తీసుకుంటుంది. 1 వీక్ తర్వాత మీరు అక్కడ ఎక్కడైతే అప్లై చేశారో అదే సచివాలయంలోకి వెళ్ళి మీరు ప్రింట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డుతో పాటు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాల్సి ఉంటుంది. ప్లస్ దీంతో పాటు మీకు బ్లడ్ గ్రూప్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఎవరైనా రిప్లై ఇచ్చే పర్సన్ అయితే వ్యక్తి పేరు దాని అతని యొక్క మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా జత చేయాల్సి ఉంటుంది.